ఏపీ మహిళలకు 1500 రూపాయల స్కీమ్. ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త. త్వరలోనే నెలకు 1500 రూపాయల స్కీమ్ ప్రారంభం చేయబోతున్న ప్రభుత్వం. అయితే దీనికి కావలసిన అర్హతలు ఏంటి, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు పెట్టుకోవచ్చు లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్త్రీలకు ఉచిత బస్సు స్కీమును ప్రారంభించడం ద్వారా మహిళలకు వరాల జల్లు కురిపించింది. సూపర్ 6 హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీని పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకుని వెళ్తుంది. అయితే ఈ హామీల్లో భాగంగా అత్యంత కీలకమైన ప్రతి మహిళలకు 1500 రూపాయలు అనే స్కీమ్ని పెన్షన్ రూపంలో అందజేస్తామని ప్రకటించడం జరిగింది. అయితే ఈ స్కీమ్పై కూడా పెద్ద ఎత్తున కసరత్తు ప్రారంభమైనట్లు వార్తలు అనేవి వస్తున్నాయి. అయితే ఈ స్కీము ఇటీవల ఆగస్టు 15వ తేదీన మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ప్రవేశపెట్టారు కదా. దీంతో ఈ స్కీమ్ విజయవంతంగా ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. ఆర్టీసీ బస్సు ఎక్కిన మహిళలందరూ ఆధార్ కార్డు చూపించడం ద్వారా ఉచిత బస్సు టికెట్ అనేది పొందుతున్నారు. ఇప్పటికీ తెలంగాణ హామీల్లో ఇది ఉండటం విశేషం. ముఖ్యంగా మహిళలు విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ఈ స్కీమ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళలు ఉచిత బస్సు స్కీమ్ ద్వారా సమీపంలోని పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే సమీప ప్రాంతాల్లో ఉద్యోగం చేసేవారికి ప్రతిరోజు రవాణా ఛార్జీలు మిగిలిన నేపథ్యంలో వీరికి పెద్ద ఎత్తున డబ్బు. ఈ స్కీమ్లో భాగంగా రాష్ట్ర ఆర్టీసీ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైన నిధులను కేటాయించడం జరిగింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో అమల్లో భాగంగా ఇప్పటికే ఇటీవల వృద్ధాప్య పెన్షన్ 3000 రూపాయల నుంచి 4000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇటీవల అన్నదాత సుఖీభావ పేరిట రైతుల ఖాతాల్లో నేరుగా 7000 రూపాయలు జమ చేసింది. అలాగే తల్లికి వందనం పేరిట అమలవుతున్నటువంటి స్కీమ్లో భాగంగా ఒక్కో మహిళ ఖాతాలో 15,000 రూపాయలు జమ చేసింది. అయితే ఇప్పుడు సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా మహిళలకు అకౌంట్లో 1500 రూపాయలు బదిలీ చేసే పథకాన్ని త్వరలోనే ప్రారంభించినట్లు వార్తలు అనేవి వస్తున్నాయి. దీనిపై అధికార వర్గాలు కూడా చర్చ నడుస్తుంది. ఇప్పటికే సూపర్ 6 పథకాల అమలుపై అటు ఏపీ కేబినెట్లో కూడా చర్చ జరిగింది. ఒక్కొక్క స్కీమ్ అమలు చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ప్రతి మహిళకు 1500 రూపాయల స్కీమ్పై కూడా ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉందని చెప్పవచ్చు. అయితే ఈ స్కీమ్ ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిసిందే. మహారాష్ట్రలో 21 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలందరికీ ఇది ప్రతి నెల 1500 రూపాయలు నేరుగా డైరెక్ట్గా బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బులను బదిలీ చేయడం జరుగుతుంది. అయితే ఈ స్కీమ్ వల్ల మహారాష్ట్రలో ఇప్పటికే మహిళల అభ్యున్నతికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు పలు సర్వేల్లో కూడా తేలింది. ఈ నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ అమలుపైన త్వరలోనే మార్గదర్శకాలు నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇది గత ప్రభుత్వంలో 18,000 కింద ఒకేసారి మహిళలకైతే పడడం జరిగింది. దీనికి అప్పుడు 45 నుంచి 60 సంవత్సరాల వయసు పరిమితి అనేది పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ వయసు వరకు పెడుతుందో చూడాలి. అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్పుడైతే ఆధార్ అప్డేట్ హిస్టరీ, అలాగే క్యాస్ట్ ఇన్కమ్, ఇంకా నేటివిటీ కోసం కరెంటు బిల్లు, అలా రేషన్ కార్డు, ఇవి అప్పుడు తీసుకునేవారు. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఏం అడుగుతారు, ఏ డాక్యుమెంట్స్ అనేది పూర్తి వివరాలు ఇంకా రాలేదు. అందుబాటులో వచ్చాక మనం పూర్తిగా తెలుసుకుందాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.